హలో పిల్లలు, మన తెలుగు నీతి కథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రామరాజ్యము అనే చాలా మంచి నీతి కథను వినబోతున్నాం. ఈ కథ మనకు నిజాయితీ మరియు మంచితనం ఎంత గొప్పవో నేర్పుతుంది. మరి కథను ప్రారంభిద్దాం. చాలా కాలం క్రితం అలెగ్జాండర్ అనే రాజు భారతదేశానికి వచ్చాడు. ఒక రోజు అతను తన సైన్యంతో కలిసి పంజాబ్ ప్రాంతంలోని ఒక గ్రామం దగ్గరగా వెళ్తున్నాడు. అక్కడ చాలా మంది గ్రామస్తులు ఒకచోట చేరి గొడవ పడుతున్నట్లు కనిపించింది. అది చూసిన రాజు ఆశ్చర్యపోయాడు. అతను తన మంత్రిని పిలిచి, అక్కడ ఏమి జరుగుతోంది తెలుసుకునిరా అని చెప్పాడు. మంత్రి గ్రామస్తుల దగ్గరకు వెళ్లి విషయానికి తెలుసుకున్నాడు. ఆ గ్రామంలో ఒక రైతు తన పొలాన్ని ఇంకొక రైతుకి అమ్మాడు. కొత్త రైతు ఆ పొలాన్ని దున్నుతుండగా నేలలో ఒక బంగారు పాత్ర దొరికింది. అప్పుడు ఆ రైతు ఆ బంగారు పాత్రను తీసుకుని పొలం అమ్మిన రైతు దగ్గరకు వెళ్ళాడు. అతను ఇలా అన్నాడు, అయ్యా, నేను మీ దగ్గర పొలం మాత్రమే కొన్నాను. ఈ బంగారు పాత్ర మీది, దయచేసి మీరు తీసుకోండి. అది విన్న మొదటి రైతు ఇలా అన్నాడు, లేదు లేదు, నేను పొలాన్ని అమ్మిన తర్వాత అందులో ఉన్నదంతా మీదే, కాబట్టి ఈ బంగారు పాత్ర మీది. ఇలా ఇద్దరూ ఒకరికి ఒకరు ఇవ్వాలని ప్రయత్నించారు. ఇది చూసి గ్రామస్తులు కూడా ఆశ్చర్యపోయారు. కొంతసేపటికి గ్రామంలోని పెద్దలు అక్కడికి వచ్చారు. వారు ఇద్దరిని ఒక ప్రశ్న అడిగారు. మీకు పిల్లలు ఉన్నారా అని అడిగారు. పొలం అమ్మిన రైతు, నాకు ఒక కుమారుడు ఉన్నాడు అని చెప్పాడు. పొలం కొన్న రైతు, నాకు ఒక కుమార్తె ఉంది అని చెప్పాడు. అప్పుడు గ్రామ పెద్దలు ఒక మంచి నిర్ణయం చెప్పారు. మీ కుమారుడు మరియు కుమార్తెకు పెళ్లి చేయండి. ఆ బంగారు పాత్రను కట్నంగా వారికి ఇవ్వండి అని చెప్పారు. ఇది విన్న ఇద్దరు రైతులు చాలా సంతోషపడ్డారు. అలా ఆ బంగారు పాత్ర ఇద్దరి కుటుంబాలకు కూడా వచ్చింది. ఇది చూసి అందరూ చాలా ఆనందపడ్డారు. అదే నిజమైన రామరాజ్యము. మోరల్: పిల్లలు, ఈ కథ మనకు ఏమి చెబుతుంది అంటే, మనకు నిజాయితీ ఉండాలి, లోభం ఉండకూడదు, మంచితనం ఉండాలి, ఇతరులకు సహాయం చేయాలి. ప్రజలు ఇలా మంచిగా ఉంటే అదే నిజమైన రామరాజ్యము. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి నీతి కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి. మళ్ళీ మరో మంచి కథతో త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు.